ఒకే ఒక అంశం మనం అడుగుతున్నాం కాబట్టి మనందరూ కూడా ఈ రాష్ట్రంలో అదేవిధంగా నగర మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ అదేవిధంగా మా గురిజన సురేష్ గారు కూడా వేదికలు రావాల్సి కోరుతున్నాం. మన సంఘానికి గౌరవ అధ్యక్షులు ఆత్మీయ సోదరులు మాకు జాతి ప్రజల నుంచి తమ జీవితాలే త్యాగం చేసిన నాయకులు ఈ వేదిక మీరు కూర్చున్న నాయకులు రాష్ట్రం అయినా ఎక్కడ ఎందుకు మనం అందరూ సాధించుకోలేకపోతున్నాం? ఎందుకు ప్రభుత్వానికి అన్ని కులాలుగా ఆలోచన ఉంది? మన కార్యక్రమం రూపకల్పన చేసేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టే కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అజెండా కట్టుబడి మీరు మాట్లాడాల్సిన వాళ్ళు పని వారికి అవకాశం ఇస్తాం. మా సంఘం రాష్ట్ర నాయకుడు వారి కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రజకాపతి సంస్థ సెక్రటరీ జనరల్ కమ్మన్న గారిని మొదటగా మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దల సూచనలకు మరణించినటువంటి నా కుమార్తెతో పాటు ఇటీవల జాతి బిడ్డలు కానీ ఈ జాతి సేవలు చేసి మరణించిన వారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పట్టించవలసిన కాంపౌండ్ నుంచి లోపలేసిన ఎమ్మెల్యే మన కాంపౌండ్ తీయకుండా ఉంటాడని ఒక ఇది రావాలి. అలాగే కలెక్టర్ కొత్త కలెక్టర్ పద్ధతి కాంపౌండ్ తీసి లోపలేశారు అంటే కలెక్టర్ హ్యాస్ మెజెస్టిక్ పవర్. ఆయన కాంపౌండ్ తీసి లోపలేసినాడు. ప్రభుత్వ స్థలాలు లోపలికి పోయినాడు. అభివృద్ధి చేయాలని కాంక్ష ఉందని తెలియాలి ప్రజలకి. అంటే ఎక్కడో ఉన్నవాడు 4 బిల్డింగ్లు కట్టుకొని రోడ్డు పైన ఉంటే వాళ్ళకి డెమాలిషన్ చేయకుండా పేదవాళ్ళు చేసేకుండా ఉంటారు. ఫస్ట్ మనం హైరోడే చేయాలని చెప్పి నేను హైరోడ్ స్టార్ట్ చేశాను. రాజకీయ పరమైన ఒత్తిడిలోనూ స్టేట్ చేశాను. బట్ నేను చెప్పినాను అవేవి నేను ఎక్కడ చేయను. నిధులు కావాలి కాబట్టి ఫస్ట్ ప్రభుత్వం అన్ని లోపలేపించాను. తర్వాత గాంధీ రోడ్ చేశాను. ఎవరో ఒకరు దాంట్లో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో మెసేజ్ పెడతారు. గాంధీ బతుకుంటే గాంధీ రోడ్డు చూసి సిగ్గుపడేవాడు, బాధపడేవాడు. మా ఆయన ఎమ్మెల్యే కాదు, మా తాత ఎంపీ కాదు. నేనేమో వచ్చి చిత్తూరులో ఏ రోజు మేయర్ డిప్యూటీ మేయర్ కౌన్సిలర్ నేను వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు. చిత్తూరులో ఉండే సమస్యలు ఉంటే దాదాపు ఒక 2000 కోట్లు ఇచ్చినప్పుడు పేరు ఎందుకు తీరదంటే ఇక్కడ ఒక చిన్న మైనస్. తెలుగుదేశం గెలిచినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ గెలిచినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు. కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశం కౌన్సిలర్ కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ మున్సిపల్ నేను పోయినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది. సరే నేనైతే అభివృద్ధి కావడానికి మా తల్లిదండ్రులు ఆస్తి ఉత్త చేతులతో పోయినా ఈరోజు ఒక స్థాయికి పలానా బెంగళూరులో వైట్ ఫీల్డ్ అంటే జగన్ ఆ స్థాయికి రీచ్ అయినా నా ఊరిని నేను అభివృద్ధి చేయలేకపోతే ఎట్లా చెప్పి
ఉన్నా లేకపోయినా అవి ఎలా కావాలో వస్తాయని చెప్పి ఫస్ట్ దానికి ₹1 కాంపన్సేషన్ ఇవ్వకుండా అందరి సహకారంగా ఆ రోడ్డు చేశారు. ఆ రోడ్డు చూసి ప్రతి ఒక్కరు మన రోడ్డు కూడా కొట్టే ఎమ్మెల్యే ఆయన మంచి పని చేశాడు, మంచి ఆలోచనలు ఉంటాడు. అలా ఒక్కొక్కరు ఎలాగైతే అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్నారో అలా రాజకీయ పరంగా కూడా రాజకీయాలంతా కూడా తెలుగుదేశం పార్టీలో కానీ సార్ అంటే మేబీ అన్ని పార్టీలో ఉండొచ్చు, అభివృద్ధి చెందాలంటే అన్ని పార్టీ తప్పటను. అయితే అధికారం ఉన్న పార్టీలో మీరందరూ చేయడం కలిగితే ఇంకొంచెం బలం చేకూరుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే ఇక్కడ నాయకులు కోరుతున్నారో నేను కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా దీనిపైన మాట్లాడి ముఖ్యమంత్రి గారిని, యువ నాయకుడు నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒప్పించి ఎక్కడైతే రజకులు ఎస్సీ దీంట్లో ఉండి అన్ని అవకాశాలు పొందుతున్నారో మన ఆంధ్ర రాష్ట్రంలో లేదు కాబట్టి మనం ఇప్పుడు కేంద్రంలో పొందు పెట్టుకుని కేంద్ర పరిధిలో మనం కేంద్రంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే సాధ్యం కాబట్టి రాబోయే ఈ 3 ఏళ్లలో ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నా, మనందరి ఆడపడుచు గల్లా మాధవి గారికి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు మంత్రి పదవి ఎక్కువ. నేను మొన్ననే అమ్మాయిని గమనించండి, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అందరూ మాట్లాడుకుంటారు. సరే అమ్మాయి రాత్రి 9 గంటల దాకా వాళ్ళ పాటు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ అమ్మాయి అడిగిన మొదటి కోరిక మా ఇంటి ముందర కల్వా చేస్తే చాలా మంది పిల్లలు స్కూల్కి పోయే వాళ్ళు ఆ రోడ్ వేస్తే బాగుపడతారు అని చెప్పి నన్ను వచ్చి అడిగితే నాకు మేబీ 6 months 7 months పట్టింది దాన్ని స్కూల్ చేసింది. అయితే ఆ అమ్మాయి ఆరోగ్య దగ్గర తీసుకెళ్ళిపోయాను. అమ్మ చెప్పిన కాబట్టి నేను ఎక్కడ ఒక కంట్రీలో ఉన్నా కూడా నాకు ఏమంటే వాట్సాప్లో మెసేజ్ చూస్తానే నేను నా కుటుంబ సభ్యులందరినీ పంపించి సాధ్యమైనంత వరకు ఎంత ఖర్చైనా హాస్పిటల్ ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పాను. ఆ అమ్మాయి కొంచెం ధైర్యస్తురాలు, నాకేం కాలేదు, నాకు అన్నీ బాగుందని చెప్పి ఇంటికి వచ్చేసింది. కాకపోతే సడన్గా ఫోన్ వచ్చింది, అమ్మాయి చనిపోయింది. సరే వారి కోరికని నేను ఎట్లయినా తీర్చాలి కాబట్టి ఆ అమ్మాయి పేరు పెట్టి ఆ ఒక నగర్కి ఆ స్థానాన్ని కూడా 30 లక్షలు అయితే ఖర్చు పెట్టి చేయడం జరిగింది. మామూలుగా అయితే ఎమ్మెల్యే ఎప్పుడు పని చేసిన కార్యకర్తలు కానీ కాదు, నాకు కూడా కొంచెం ఎన్టీ రామారావు అంటే భలే ఇష్టం. నాకు ఆయన ఎలాగైతే బీసీల కోసం తెలుగుదేశం పార్టీ పెట్టి అందులో బరువు బలైన వర్గాల కోసమే ముగ్గు మొహం తెలియని పేరు ఊరు లేని వాళ్ళని కూడా మంత్రుల స్థాయిలో తీర్చిదిద్దడం. ఎందుకంటే అప్పటిదాకా పెద్దలు లేదా పెద్ద పెద్ద కుటుంబాలు, డబ్బున్న వారు, పేరున్న వారు తరచు రాజకీయాలు అక్కగా మన పద్మా గారు చెప్పినట్టు ఒక రచకులకి స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఉందా అని మాట్లాడేవాళ్ళు. మేబీ ప్రేమగా గౌరవంగా మాట్లాడుతున్నారేమో. ఆ టైంలో ఒక సాకలి వాడని మాట్లాడేవాళ్ళు. నాకు ఇంకా గుర్తుంది చిన్నప్పుడు. బట్ అదే సాకలి వాడికి ఎక్కడ తెలుగు అనేది ఎవరికి తెలియదు. 16 మంది ఆ వీధిలో బట్టలు ఇచ్చిన కరెక్ట్గా ఆ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ బట్టలు కట్టేసి ఆ డబ్బులు కూడా ఎంత చెప్తారు. ఈ కాలం సాఫ్ట్వేర్లో నేను చూశాను. మా ఇంటికే తెచ్చిస్తే నా వైపు సాఫ్ట్వేర్ చేసింది, క్యాల్కులేటర్ పెట్టి లెక్క చేస్తాము. వాళ్ళు లెక్క చెప్తున్నారు, నేను చెప్పాను వాళ్ళు లెక్క చేస్తే కరెక్ట్గా ఉంటుంది డబ్బులు ఇచ్చేది. అంటే చదువుకున్నాడు కంటే సాగలవాడు మేలు అనే సాంఘికంగా అంటే చాలా తెలివైన బట్టకి మన బట్టకు పడిన మరకని శుభ్రం చేసేదే కాకుండా ఆ బట్ట ఎవరిని ఎత్తుకోపోయి వాళ్ళ ఇంట్లో నుంచి తెలియజేట్టుకున్న ఏకైక జాతి రచించారు. సో అటువంటి జాతికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అంటే అప్పుడే వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మేబీ ఆయన అమ్మవాడు పుట్టుండొచ్చేమో కానీ నేను ఆయన క్యారెక్టర్ దగ్గరగా చూసినాను. నాకే చెప్పాడు, జగన్ మన చిత్తూరులో బీసీ కింద 30 పార్టీ కోసం పనిచేయండి. నేను వచ్చి పార్టీ కోసం పనిచేస్తా ఉంటే మనం చెప్పకుండా రాజకీయాల్లో సరిమంచి చూసుకుంటారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మంచి ఉద్దేశం ఉంది, ఎవరికైనా ఇద్దామన్నా కూడా ఆర్థిక స్తోమత కావచ్చు లేదా వాళ్ళతో పోటీ పడే ఆ తత్వం ఉన్న నాయకుడు అప్పుడు గుర్తించలేకపోవచ్చు. నాకు అవకాశం ఇచ్చినారు. అయితే నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే నాకు మీకు మొదట్లో చెప్పినట్టు ఎన్టీ రామారావు అంటే విపరీతమైన ఇష్టము. ఆయన ఇవన్నీ కూడా నేను స్టడీ చేశాను. సో నాకు కలిగిన అవకాశంలో నేను ఏం చేయగలుగుతానని చిత్తూరుకి ఎలక్ట్
వాళ్ళంతా చేరుకోలేరేమో. కాబట్టి నేను మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, నాకు ఓట్లు కావాలి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. నాకు అది ఇష్టం లేదు. నాకు లక్కీగా వచ్చింది కాబట్టి అవకాశం వచ్చినప్పుడే ఏదైనా చేసేయాలి